కేసీఆర్ తనకి నచ్చని వారిని కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పార్టీ లీడర్స్ అయినా వాళ్ళు నమస్కారం పెట్టినా చూసినా ఐ టు ఐ కాంటాక్ట్ కూడా చూడరు ఆయన. దాంతో అర్థమైపోద్ది కేసీఆర్ నా మీద కోపంగా ఉన్నారని లీడర్కి ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. అంటే 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న దగ్గరికి వచ్చినా సరే ఐ టు ఐ కాంటాక్ట్ కూడా నచ్చని వ్యక్తులు తన పక్కన ఉండడానికి ఇష్టపడరు కేసీఆర్. ఓకే, అందుకనే కొద్దిమందిని కేసీఆర్ ఎందుకు గెలవరు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. సో చాలామంది ఏంటంటే నచ్చినా నచ్చకుండా అపాయింట్మెంట్ ఇచ్చి ఏదో కలిసి చేస్తాం చూస్తాం ఇట్లా చెప్తారు. బట్ కేసీఆర్ అటువంటి వ్యక్తి కాదు. కలిస్తే డెఫినెట్గా పని అయిపోద్ది. అందుకనే కేసీఆర్ని కలిసేందుకు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఆయనకు నచ్చిందా బోలాశంకరుడు ఎన్నంటే అన్ని వరాలు గుప్పించేస్తారు. సో అందుకనే కలిస్తే కనుక నేను మాటిస్తే డెఫినెట్గా ఇంక తప్పకూడదన్న భావన ఆయనకు ఉంటుంది. అందుకనే చాలామందిని కూడా ఆయన కలవడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏదో ఏమంటారు ధర్మదర్శనమో ఆ సందర్భంలో తప్ప 1-to-1 కలవడం అంటూ జరిగితే వాళ్ళతో మినిమం 2 to 3 అవర్స్ స్పెండ్ చేస్తారు. సో ఇప్పుడు కవిత విషయంలో కూడా నేనేమంటానంటే ఆమె తల్లి శోభమ్మ కూడా ఉంటారు, ఆమె ఆశీర్వాదం, కేసీఆర్ ఆశీర్వాదం కూడా బహుశా మనవడు వెళ్తున్నాడు కాబట్టి మనవడు కేసీఆర్ కూడా ఆశీర్వాదం ఇవ్వచ్చు. అంతకుమించి రాజకీయ పరంగా ఆయన ఏం మాట్లాడకపోవడమే శిక్ష అని ఆయన భావిస్తారు. సో ఫ్యామిలీలో ఏదో విభేదాలు దీనివల్ల ఏమంటారు విభేదాలు వెళ్తాయి అయిపోతాయి అని అయితే నేను ఖచ్చితంగా అనుకోను. బయటపడ్డాయి విభేదాలు చూసాం. రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా ఆయన ఢిల్లీ వెళ్తున్నాను ముందు రోజు వెళ్ళిపోయారు. ఇది సెకండ్ టైం. ఇంతకుముందు తిహార్ జైల్లో ఉన్నప్పుడు రాఖీ కట్టలేకపోయారు. ఈ ఇయర్ కూడా మళ్ళీ అప్పుడు బాగానే ఉన్నాయి టర్మ్స్, ఇయర్ టర్మ్స్ బాగాలే కట్టారు. సో అంత ఈజీగా ఈ గాయం మానదు. కేసీఆర్ కుటుంబంలో జరిగిన గాయం అన్నది అంత ఈజీగా మానదు. అయితే ఆమె వీళ్ళ రూట్కు రావాలి, కానీ తన రూటే సపరేట్ అని కవిత చెప్తుంది. ఆమె యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ జాగృతి, దీంతో ఆమె యాక్టివిటీస్ ఆమె చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు యాక్టివిటీస్కి ఒక 15 రోజులు బ్రేక్ ఉంటుంది, ఎందుకంటే అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి. సో ఎంతైనా మనవడు కాబట్టి డెఫినెట్గా ఆయన కూడా ఆశీర్వదిస్తారేమో. బట్ పొలిటికల్గా రాజకీయంగా పరంగా అయితే ఈ సమావేశానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి మరి విజువల్స్ వస్తాయా లేదా అయితే చూడాలి మనం. ఎందుకంటే అక్కడ ఆయన అలో చేస్తారా లేదా ఫోటో తీసుకున్నందుకు కానీ వాటికి కానీ మొన్న, ఎందుకంటే కేసీఆర్ బయటికి వచ్చి ఇక్కడ కాళేశ్వరం విచారణకు హాజరయ్యేటప్పుడు మాత్రం విజువల్స్ వచ్చాయి. సో ఇది కుటుంబపరమైన సమావేశం కాబట్టి బహుశా లోపల ఏం జరిగింది అనేది మనకు తెలిసే అవకాశం ఉండదు. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, కవిత అయితే నిన్ననే తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలు జిల్లా అధ్యక్షులు మొత్తం నియామకం చేశారు. 11 జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తే 5 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 8 మందికి ప్రియారిటీ ఇచ్చారు. సో సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పి ముందుకు వెళ్తూ ఆ విధమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా కవిత చేస్తున్నారు. సో దీనివల్ల ఈ మీటింగ్ వల్ల పొలిటికల్ ఇంపాక్ట్ అయితే ఏది ఉండదనే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఓకే.